నాన్నగారు, ఆ, ఏంట్రా? అదే నిన్న ప్రోటీన్ పౌడర్ కొనిమ్మన్నాను కదా. అదే మన అప్పారావు అంకుల్ లేడు, ఆయన దీనికి ఒక సొల్యూషన్ చెప్పాడురా. అప్పారావు అంకులా? ఈ దరిద్రుడు ఏం చెప్పుంటాడు? ఏంట్రా ఏదో అంటున్నావు? ఏం లేదండి, అప్పారావు అంకుల్ గారు ఏం చెప్పారా అని అడుగుతున్నాను. అదే అంకుల్ కూడా జిమ్కి వెళ్తున్నాడంట. జిమ్కి వెళ్తున్నప్పుడు ప్రోటీన్ తీసుకోవాలి కంట కదండి, మా అబ్బాయి అడుగుతున్నాడని అడిగాను. ఆయన ఏమన్నాడంటే ఆ ప్రోటీన్ పౌడర్లో కెమికల్స్ కలిపేస్తారండి, అందుకే నేను ఆయన ఏం చేస్తున్నాడంట 100 గ్రాములు జీడిపప్పులు, 100 గ్రాములు పిస్తా పప్పులు, 100 గ్రాములు బాదం పప్పులు, ఇంకో 2 పప్పులు వేసి బాగా పిండి పట్టేస్తున్నాడంట మిక్సీలో వేసి. దాన్ని సత్తు పౌడర్ అంటారంట. ఆ సత్తు పౌడర్ను చెంచా పాలు వేసుకుని తాగేస్తున్నాడంట. రోజు నువ్వు కూడా అలాగే చేసి ఈ కెమికల్స్ గట్రా ఎందుకురా, కడుపు చెడిపోద్ది, మళ్ళీ ఫ్యూచర్లో రోగాలు వస్తాయి, పైగా బోల్డ్ అంత ఖర్చు. సత్తు పౌడర్ వేసేసుకో నువ్వు కూడా పాలుని, నేను తెప్పిస్తాను అన్ని కొట్టుకాడి నుంచి ఆమె చేత. ఏంటి సత్తు పౌడరా? గన్నిరపప్పు కూడా వేసుకోమనండి, దరిద్రం వదిలిద్ది. ఊరి మీద చెప్పిన వాళ్ళు ఏం మాట్లాడి నమ్ముతా వింటున్నాను నువ్వు. నాకు నువ్వు ప్రోటీన్ పౌడర్ కొని వద్దేమో వద్దు, కానీ నా సేవ నేను వస్తా.